భార్య: ఎందుకండి నేనంటే అంత కోపం మీకు? భర్త: కోప్పడకుండా ఎలా ఉండగలను? మీ వాళ్ళు అంత మోసం చేస్తే? భార్య: వాళ్ళేం చేశారు? భర్త: పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అబ్బాయికి ఏమిస్తారని మా వాళ్ళు అడిగితే 10 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఇస్తామంటే ఏమీ ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నాను. తీరా నీకు పేటించి పంపారు. కోపం రాక ఏమొస్తుంది? మేనేజర్: అదేంటో ఆనందం, ఇవాళ ఆఫీస్కి త్వరగా వచ్చేసావు, ఇంట్లో పనులు చేయకుండా వచ్చావా ఏంటి? ఆశ్చర్యపోతూ అడిగాడు మేనేజర్. ఆనందం: అదేం కాదు సార్, ఇవాళ ఉదయం వంట చేస్తున్నప్పుడు మా పక్కింటి తయారు బందారు కోసం వచ్చి మీ ఆయన లాంటి వ్యక్తి నాకు ఎందుకు భర్తగా రాలేదా అని బాధగా ఉందని మా ఆవిడతో అంది. అంతే. వెంటనే మా ఆవిడ ఇకపై నన్ను ఇంట్లో పనులు ఏం చేయొద్దని గట్టిగా చెప్పింది సార్. పక్కింటి ఆయన: అమ్మాయి సుందరమ్మ, ఈ అమ్మాయి ఎవరు? ఈ చెల్లెలా? సినిమా హీరోయిన్ సౌందర్యలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సుందరమ్మ: మావారే అన్నయ్య గారు, రెడీ అవ్వడానికి రోజు ఇంతకంత టైం తీసుకుంటామని తిడుతుంటే ఒకసారి అమ్మాయిలా రెడీ అయ్యమని చెప్పా. ఆయనకి తెలియాలి కదా నా కష్టం. పక్కింటి ఆయన: అలాగా, ఆ అందాన్ని చూసి మా బావమరిదికి చేసుకోవాలనుకున్నా. అమ్మో, ఆడవాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి, నా పరువు తీసావు కదే రాక్షసి తనలో అనుకుంటూ లోపలికి వెళ్ళాడు సుందరం భర్త. భర్త ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తీసుకెళ్ళింది కనకం. అన్నీ పరీక్షలు చేసిన తర్వాత కనకాన్ని పిలిచి డాక్టరు ఇలా చెప్పాడు: మీ ఆయనకు ఏ సమస్య లేదమ్మా, కాకపోతే మీరే కొన్ని పనులు చేయాలి. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం టైంకి చేసి పెట్టడం, ఊరికే చీరలు నగలు కొనమని సతాయించకుండా ఉండటం, ఇంట్లో పనులు సక్రమంగా చేస్తూ ఉంటే ఆయన 2-3 నెలల్లో మామూలు మనిషి అవుతాడు. బయటకు వచ్చిన తర్వాత భర్తతో: మీరు గుండె నింబరం చేసుకోండి, మీకు చాలా పెద్ద సమస్య ఉందట, అది తగ్గాలంటే ఆలోచించడం మానేసి ఇంట్లో పనులపై దృష్టి పెట్టమన్నాడు. పేషెంటు: నిన్న వస్తే ఇవాళ రమ్మన్నారు, నా మోకాళ్ళ నొప్పులకు ఇప్పుడైనా మందు ఇస్తారా డాక్టర్ గారు? డాక్టర్: లేదయ్యా, నాకు అదే సమస్య, ఇద్దరం కలిసి ఎవరైనా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి తోడుంటామని నిన్ను రమ్మన్నా.